హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మొన్న నిమ్మకాయ రసం తీసాం కదా, అక్కడ 15 దాకా నా దగ్గర నిమ్మకాయలు ఉన్నాను కదా, అవన్నీ తొక్కలన్నమాట. వీటిని పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. నల్లగా బ్లాక్ మార్క్స్ ఉన్న చోట మనం రుద్దుకోవచ్చు. అలాగే నిమ్మకాయ ఉప్పు కలిపి మనము ఏమైనా పాత్రలు మరీ మాడిపోయినట్టుగా కింద అడుగంటుంటే సో అవి కూడా మనం కొంచెం అయితే క్లీన్గా చేసుకోవచ్చు అనమాట. బట్ స్క్రబ్బర్తో చాలాసేపు పడుతుంది. బట్ నిమ్మకాయ కొద్దిగా రుద్దాము అంటే మళ్ళీ మనం స్క్రబ్ చేసుకున్నాము అంటే నీట్గా త్వరగా అయిపోతుంది. నీట్గా పోదని చెప్పను, కానీ బట్ త్వరగా అయితే అవుతుంది అనమాట కంపేర్ టు అర్లియర్. మనం ఊరినే సోప్తో వేయడం కన్నా ఫస్ట్ ఇలా నిమ్మకాయ ఉప్పు వేసి మొత్తం రుద్దేసినాక మళ్ళీ మనము సోప్ వేసేసి కడిగేసాము అంటే కొద్దిగా రబ్ చేసి అది ఈజీగా పోతుంది అనమాట. సో ఇక్కడైతే చూపిస్తున్నాను. కంప్లీట్గా పోతుందో అయితే చెప్పను, బట్ ఈజీగా అయితే పోతుంది. సో కంప్లీట్గా కూడా పోతుందేమో, బట్ ఇట్స్ టేక్ టైం. బట్ ఇది కొద్దిగా అలా అనేసిన తర్వాత మనము వాష్ చేసుకున్నా కూడా స్క్రబ్ చేసి నార్మల్ లిక్విడ్తో కానీ సోప్తో కానీ వాష్ చేసుకున్నా కూడా ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో దీనిలో అయితే స్కిన్కి ఫస్ట్ వాడాము, మళ్ళీ ఇప్పుడు పాత్రలకు అయితే వాడుతున్నాము. సో ఇలా అయ్యింది. ఇందాక చూపించినప్పుడు మీకు గుర్తుంది కదా అలా. సో ఇలా అయితే వాష్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇంకా అలాగే కుక్కర్లో కింద నల్లగా అవుతుంటుంది. ఎందుకు అంటే నేను గిన్నె పెట్టి మూత పెడతానమాట, ఏదన్నా రైస్ పెట్టడానికి కానీ లేదా వెజిటబుల్స్ పెట్టడానికి కానీ. అలా పెట్టినప్పుడు ఒక 2 నిమ్మకాయలు దాంట్లో వేసాము అంటే కింద అడుగు కలర్ మారకుండా ఉంటుంది అనమాట. సో అలా తర్వాత ఇక్కడ నిమ్మకాయ ఉప్పు వేసాను. దీనిలోకి కొద్దిగా వాటర్లోకి వేసేసి కొద్దిగా నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. దానిలోకి సోడా అయితే వేసాను అనమాట. ఇలా పురుగు వస్తుంది కదా, ఇంకా వెనిగర్ కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర వెనిగర్ అయితే లేదు, సో అందుకనే నేను వేయలేదు. బట్ ఇలా సింక్ దగ్గర మనం ట్యాప్స్ దగ్గర క్లీన్ చేసుకున్నాము అంటే బాగా వస్తుంది, నీట్గా అవుతుంది అనమాట. బట్ ఇది రెగ్యులర్గా చేస్తున్నాయి, ఎప్పుడో చాలా కాలం తర్వాత మనం క్లీన్ చేస్తున్నాము అంటే అది పోదు. బట్ రెగ్యులర్గా ఇలా క్లీన్ చేస్తూ ఉంటే అవన్నీ క్రిములు కూడా అన్నీ చచ్చిపోతాయి అనమాట. క్లీన్ చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా క్లీన్గా ఉంటుంది. ఎస్పెషలీ మన బాత్రూమ్స్ క్లీన్గా ఉండాలి, అప్పుడే ఏ డిసీజెస్ రాకుండా ఉంటుంది కదా. సో అలా ఇక్కడైతే నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఆ పేస్ట్ యాడ్ చేసి దానికి రాయడం వల్ల ఇదైతే చాలా త్వరగా వెళ్ళిపోయింది. అండ్ దెన్ పేస్ట్ వేయడం వల్ల మనకి ఏంటి అంటే ఇక్కడ షైన్ అనేది వస్తుంది అనమాట. షైన్ అనేది వస్తుంది ట్యాప్స్. సో అందుకే నేను పేస్ట్ వేసాను. మీకు ఇప్పుడు షైన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలు అయితే చాలా ఉపయోగపడతాయి, పారేయకండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.